ఇల్లుని మేనేజ్ చేయడం కూడా ఒక ఆర్ట్. చాలామంది సోషల్ మీడియాలో అండ్ వేరే పబ్లిక్ ప్లాట్ఫామ్లో అయితే హౌస్ వైఫ్ని తెగ పొగిడేస్తూనే ఉంటారు. కానీ నిజం చెప్పండి, ఎంతమంది ఇళ్లలో హౌస్ వైఫ్స్కి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారు? ఎంతమంది జడ్జ్మెంటల్గా లేకుండా ఎవరి చాయిస్ వాళ్ళది అని యాక్సెప్ట్ చేస్తున్నారు? నేను సడన్గా పెరిగిపోయి హోమ్ మేకింగ్ గురించి అయితే మాట్లాడట్లేదు. బట్ నేను ఇన్ జనరల్గా అడుగుతున్నా, నిజంగా హౌస్ వైఫ్కి అంత వాల్యూ ఇస్తున్నారా అందరూ? హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్లో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నా యాక్చువల్ పని అయితే స్టార్ట్ అవుతుంది. బట్టలు ఉతకటం, పక్క సర్దటం, దీపాలు పెట్టడం, గిన్నెలు కడగాలి, పక్కన పెట్టినవన్నీ సర్దుకోవాలి. ఇంకొన్ని రోజు ఏం చేయాలని రాసి పెట్టుకున్నానో అవన్నీ చేయాలి. ఇవాల్టి వీడియోలో కొన్ని నా థాట్స్ అండ్ అలాగే ఒపీనియన్ మీ అందరితో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. మీరు వీడియో చూస్తూ నేను చెప్పేది కూడా ఒకసారి వినండి. ఎందుకంటే ఈ థాట్స్ అనేవి నేను జనరల్గా అడుగుతున్నవి. ఒక హోమ్ మేకర్ గురించి, ఒక హౌస్ వైఫ్ గురించి ఈ మధ్యకాలంలో అందరూ ఏం మాట్లాడుకుంటున్నారు అనేవి. సో ఇంతకు ముందు అన్నట్టు హౌస్ వైఫ్ని చాలామంది చులకనగా చూస్తున్నారు. నేను ఇక్కడ హోమ్ మేకర్ అనకుండా హౌస్ వైఫ్ అని అనటానికి రీజన్ ఏంటంటే, హోమ్ మేకర్ అనేది ఎవరైనా అవ్వచ్చు. ఒక వర్కింగ్ లేడీ అయినా లేదా ఒక హస్బెండ్ అయినా సరే, ఇంట్లో పనులు చేసే ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు హోమ్ మేకర్ అవ్వచ్చు. కానీ వాళ్ళకి ఇది టెంపరీ జాబ్. ఇంట్లో పనులు స్కిప్ చేసే ఆప్షన్ వాళ్ళకు ఉంది, లేదా వేరే హెల్ప్ అయినా తీసుకునే ఆప్షన్ అయితే వాళ్ళకు ఉంది. కానీ ఇక్కడ ఆడవాళ్ళు అనేసరికి ప్రతి చోట ఛాలెంజెస్ ఎదుర్కోవాల్సి వస్తుంది. అటు వర్కింగ్ లేడీస్ అయినా సరే, వాళ్ళను కూడా కాన్స్టెంట్గా జడ్జ్ చేస్తూనే ఉంటుంది సొసైటీ. మీరు అనొచ్చు, కాలం మారింది, ఇప్పుడు ఎవరు అలా లేరని. కానీ నిజంగా మారిందా? నాకైతే అనిపించట్లేదు. ఎంత మారినా 60% ఆడవాళ్ళని ఇంకా జడ్జ్ చేస్తూనే ఉంది సొసైటీ. వాళ్ళ చాయిస్ ఆఫ్ లివింగ్ని బట్టి, చాయిస్ ఆఫ్ వర్కింగ్ అయినా లేదా చాయిస్ ఆఫ్ ఇంట్లో ఉండి ఇల్లు చూసుకోవడం అయినా సరే, వర్క్ చేయటం లేక ఇల్లు మేనేజ్ చేయటం అనేది వాళ్ళ పర్సనల్ చాయిస్. అవునా కాదా? కొన్నిసార్లు ఒక వర్కింగ్ లేడీ ఇంట్లో ఉండి పిల్లల్ని, ఇల్లుని చూసుకోవాలనుకుంటుంది. కానీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల వర్క్ చేయాలని అనుకుంటుంది. కొన్ని పరిస్థితులు మన చాయిస్ని డిసైడ్ చేస్తుంది. అవునా కాదా? చాలా మట్టుకు ఈ జడ్జిమెంటల్ పార్ట్స్ ఈ 2 గ్రూప్స్లోనే ఉంటుంది. హౌస్ వైఫ్కి ఏమో వర్కింగ్ ఉమెన్కి ఏముంది, హాయిగా పనికి వెళ్ళిపోతారు, ఇల్లు మేనేజ్ చేయడం ఎంత కష్టమో వాళ్ళకేం తెలుసు అని అనుకుంటారు. అండ్ వర్కింగ్ ఉమెన్ ఏమనుకుంటుంది, హౌస్ వైఫ్స్ అన్నీ హాయిగా ఇంట్లో ఉండి వర్క్ టెన్షన్స్ ఉండవు, హాయిగా ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకుంటారు, మూవీస్ చూసుకుంటూ ఉంటారని అనుకుంటారు. కరెక్టా కాదా? నిజం చెప్పండి మీరైనా. ఇక్కడ నేను ఎవరిని తప్పు పట్టట్లేదు. కానీ నా ఉద్దేశంలో హౌస్ వైఫ్ చేసేది చాలా కష్టమైన పని. ఇదేదో నేను హౌస్ వైఫ్ కాబట్టి ఇలా అంటున్నానని కాదు, కానీ హౌస్ వైఫ్గా మనం చాలా రెస్పాన్సిబిలిటీస్ని అయితే తీసుకుంటాము. అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఫుల్ఫిల్ చేస్తూ కూడా చాలాసార్లు మాటలు పడుతూనే ఉంటాము. అండ్ సొసైటీ కూడా మనల్ని కాన్స్టెంట్గా జడ్జ్ చేస్తూనే ఉంటుంది. మనం మన చదువుని యూటిలైజ్ చేసుకోవట్లేదని, ఇంట్లో కూర్చుంటున్నామని, అంటే పొద్దుటి నుంచి ఇంట్లోనే ఉన్నావుగా, ఏమంతా అలసిపోయావని కూడా ఈ డైలాగ్ అయితే ప్రతి ఇంట్లో కామన్గా వింటూనే ఉంటాము ఇళ్లలో. అవునా కాదా? మీ ఇంట్లో కూడా ఇలాంటి డైలాగ్ అయితే విన్నారా? వర్క్ చేసుకునే వాళ్ళకేమో హౌస్ వైఫ్ లైఫ్ ఈజీగా అనిపిస్తుంది. అండ్ ఇంట్లో ఉండే ఆడవాళ్ళకేమో అంటే ఎటైనా వర్క్కి వెళ్తే బాగున్ను అనిపిస్తుంది. ఇంట్లో పనులు షేర్ చేసుకుంటే అండ్ అలాగే ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండొచ్చేమో అని అనిపిస్తుంది హౌస్ వైఫ్స్కి. ఫైనల్లీ జెంటిల్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, నేను చెప్పాలనుకునేది ఒకటి. ప్లీజ్ స్టాప్ జడ్జింగ్ వర్కింగ్ ఉమెన్ అండ్ హౌస్ వైఫ్. ఎవరి పని ఎంత హార్డ్ అనేది వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఒక హౌస్ వైఫ్ బకెట్లో చాలా కనిపించని పనులు ఉంటాయి. బయట నుంచి మీరు ఒక నీట్ ఇంటికి, ఫ్రెష్గా వండిన వంట దగ్గరికి, శుభ్రంగా ఉన్న పిల్లల దగ్గరికి, ఉతికిన బట్టల దగ్గరికి, ఫ్రెష్గా వేసిన పక్క దగ్గరికి వచ్చారంటే వీటన్నిటికీ కారణం మీ ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్ వల్ల కదా. అండ్ తను ఇవన్నీ చేయకుండా ఉంటే ఇంటికి వచ్చేసరికి ఇంట్లో గందరగోళంగా ఉంటుంది. అండ్ ఒక వర్కింగ్ లేడీ కూడా బయట పనులన్నీ చూసుకుంటూ ఇవన్నీ కూడా చేస్తుంది. ఎవరైనా హెల్ప్ తీసుకున్నా సరే కూడా, కానీ ఎండ్ ఆఫ్ ది డే ఇదంతా వాళ్ళ రెస్పాన్సిబిలిటీయే.
నేను ఎవరిని తక్కువ అంచనా అయితే వేయట్లేదు. బట్ ఈ మధ్య తరచుగా చూస్తున్న వర్కింగ్ లేడీస్ ఇంట్లో ఉండే ఆడవాళ్ళ మీద తప్పుడు ఆలోచనతో అయితే ఉంటున్నారు. కెరియర్ ఓరియంటెడ్గా ఉండడం తప్పు కాదు. అలా అని వేరే వాళ్ళని జడ్జ్ చేసే రైట్ మాత్రం ఎవరికీ లేదు. ఒకవేళ ఒక డెసిషన్ తీసుకున్నారంటే దాని వెనకాల చాలా రీజన్స్ ఉంటాయి. వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ అయినా సొసైటీ అయినా అన్నీ చూసుకుంటూ తప్పనిసరిగా సిచ్యువేషన్లో తీసుకునే డెసిషన్సే ఎక్కువగా ఉంటాయి. సో పీపుల్ ఆల్రెడీ వరల్డ్లో అయితే చాలా గందరగోళం నడుస్తుంది. మనం చేయగలిగింది అయితే లీస్ట్ థింగ్ ఏంటంటే ఇంకొకరిని జడ్జ్ చేయకుండా ఉండడమే. ప్రతి ఒక్కరు ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతూనే ఉన్నారు ఈ ప్రపంచంలో. అందరితో నవ్వుతూ మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దామండి. ఇది కూడా ఎటువంటి కల్మషం లేకుండా ఒక చిన్న స్మైల్తో అందరినీ పలకరిస్తే అది ఇచ్చే మోటివేషన్ ఇంకో లెవెల్లో ఉంటుంది. ఒక్కసారి ఇలా చేసి చూడండి, చేంజ్ మీకే కనిపిస్తుంది. సో ఆల్ హస్బెండ్స్, థ్యాంక్ యువర్ వైఫ్, మిమ్మల్ని మీ ఇంటిని ప్రేమగా చూసుకుంటున్నందుకు. ఆల్ వైఫ్స్, థ్యాంక్ యువర్ హస్బెండ్, మీకు మీ ఫ్యామిలీని ఒక ఇన్విజిబుల్ అండ్ అలాగే సపోర్ట్గా ఉన్నందుకు మీ హస్బెండ్కి. అండ్ ఆల్ అత్తగారులు, మీ కోడల్ని ప్రేమించండి. ఎందుకంటే మీ కొడుక్కే కాదు మీ కోడలికి కూడా ఆ ప్రేమను అవసరం. అండ్ ఆల్ కోడళ్ళు, మీ అత్తగారిని రెస్పెక్ట్ చేయండి. మీకు ఈ ఫ్యామిలీ వచ్చిందంటే అది ఆవిడ వల్లే. కాస్త మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటే అందరూ సంతోషంగానే ఉంటారు. అండ్ ఎవ్రీ హౌస్ వైఫ్, ప్లీజ్ ప్యాంపర్ యువర్ సెల్ఫ్, లవ్ యువర్ సెల్ఫ్. ముందు మీరు, తర్వాత ఎవరైనా. ఎందుకంటే మిమ్మల్ని మీరు హ్యాపీగా ఉంచుకోగలరు. ఇంకొకరికి ఆ చాయిస్ అయితే ఇవ్వకూడదు. మీ హ్యాపీనెస్ అనేది మీ చేతుల్లోనే ఉంటుంది. మీ ఇంట్లో అందరూ హ్యాపీగా ఉంటారు. మీరు హ్యాపీగా ఉంటే మీ హ్యాపీనెస్ అనేది ఇంకొకరు మీద ఆధారపడవద్దు. మిమ్మల్ని మీరు ఫిజికల్గా అండ్ మెంటల్గా ఫిట్గా ఉంచుకోండి. వర్కౌట్ చేయండి, ఫిట్గా ఉండడానికి ట్రై చేయండి. అండ్ అలాగే మీ వార్డ్రోబ్ దగ్గరికి వెళ్ళి ఒక మంచి డ్రెస్ కానీ శారీ కానీ కట్టుకోండి. చక్కగా రెడీ అవ్వండి. ఎవరి కోసమో తయారవ్వడం అని చెప్పట్లేదు, మీకోసం మీరు రెడీ అవ్వండి. మిమ్మల్ని చూసి మీ చిల్డ్రన్స్లో ఒక చిన్న స్మైల్ వస్తుంది కదా, వాళ్ళ కోసం రెడీ అవ్వండి. అండ్ అలాగే డైలీ మీకు నచ్చిన ఒక డిష్ చేసుకొని తినండి. అండ్ అలాగే మిమ్మల్ని మీరు ట్రీట్ చేసుకోండి. మీరు చేసే హార్డ్ వర్క్ని మీరు డిజర్వ్ ఇట్ అని అనుకోండి. ఎవరు మిమ్మల్ని కించపరచలేరు. కాన్ఫిడెంట్గా చెప్పండి, హెస్ నేను హౌస్ వైఫ్ని, నా వల్ల నా లైఫ్ అండ్ అలాగే నా ఫ్యామిలీ చాలా పీస్ఫుల్గా నడుస్తుందని. హ్యాపీగా ఉండండి, బుక్స్ చదవండి, బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోండి, అప్డేటెడ్గా ఉండండి. అది మీకే బోలెడంత కాన్ఫిడెంట్ అయితే ఇస్తుంది. ఐ హోప్ ఈ వీడియో వల్ల కొంతమంది ఫేస్లో అయినా స్మైల్ వస్తుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.